భారతదేశానికి ఎంతో మంచి పేరుని తీసుకొచ్చిన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఎక్కడి నుంచి రాకెట్లను ప్రయోగిస్తుంది? ఈ ప్రశ్న మీరు అడగగానే మీరు చెప్పే సమాధానం శ్రీహరికోట. దాన్ని మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటాం. దీనికంటే ముందే భారతదేశం మొట్టమొదటగా అంటే విక్రమ్ సారాభాయ్ మరియు హోమీ జహంగీర్ బాబా, ఏపీజే అబ్దుల్ కలాం మొదలగు వారు ప్రారంభించిన మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏదంటే కేరళలోని తుంబా. దాన్ని మనం తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని అంటాం. తుంబాలో ఉన్న దాని నుంచి మనం ప్రయోగించేది చిన్న తరహా ఉపగ్రహాలు లేదా రాకెట్లు. అంటే మనం మొట్టమొదట నేర్చుకునే దశలో ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి ప్రయోగించాం. తర్వాత మనకు భారతదేశంలో 100 రాకెట్లను లాంచ్ చేసిన ఏకైక స్పేస్ స్టేషన్ ఏదంటే శ్రీహరికోట. దాన్ని మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటాం. ఈ మధ్య కాలంలోనే మనం GSLV F-15 అనే ఒక రాకెట్ తో NVS-02 అని 100వ లాంఛనం చేశాం. ఎక్కడి నుంచి అంటే శ్రీహరికోట నుంచి. శ్రీహరికోట నుంచి పెద్ద రాకెట్లను అంటే PSLVలను మరియు GSLVలను ప్రయోగిస్తాం. అక్కడ ప్రయోగిస్తే ఎలా ఉంటుందంటే శ్రీహరికోట అన్నది శ్రీలంకకు పైన ఉంటుంది. కాబట్టి శ్రీహరికోట నుంచి ఒక రాకెట్ ను నేను ప్రయోగిస్తే అది ఒకవేళ ఫెయిల్ అయితే అది శ్రీలంక దేశంలో వెళ్లి పడుతుంది. అలా జరగడం సరికాదు. కాబట్టి మనం ఇలా ప్రయోగించిన రాకెట్ ను ఇలా కొంత పక్కకి తిప్పి PSLV రాకెట్లను ఇలా పంపుతాం. ఇది ఎలా ఉంటుందంటే కుక్క కాలు ఎలా అయితే వంకర ఉంటుందో అలా డైరెక్షన్ చేంజ్ చేస్తాం. దీన్నే డాగ్ లెగ్ మాన్యూవర్ అంటాం. ఇలా చేస్తే మనకి ఇంధనం వృధా అవుతుంది. కానీ పెద్ద రాకెట్ల విషయంలో మనం ఇంధనాన్ని పట్టించుకోం. కానీ ఇప్పుడు భారతదేశం కొత్త తరహా రాకెట్లను 500 kg ఉండే ఉపగ్రహాలను 500 కిలోమీటర్ల తక్కువ ఎత్తులోకి పంపించడానికి SSLVలను ప్రయోగిస్తుంది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. వీటిని ప్రయోగించడానికి కోసం మోడీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే దీన్ని ఫిబ్రవరి 28, 2024న తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉండే కులశేఖర పట్టినంలో ఒక కొత్త స్పేస్ పోర్ట్ లేదా రాకెట్ లాంచింగ్ స్టేషన్ ను శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పంపిస్తే అది హిందూ మహాసముద్రం పైన ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి మనం రాకెట్ యొక్క దారిని మరల్చకుండా నేరుగా పంపించవచ్చు. కాబట్టి మనకు ఇంధనం ఖర్చు తగ్గిపోతుంది.